నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తొలగిస్తాం, కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేస్తాం. మహిళా ఆర్మీ కళాశాల వద్ద ఉద్రిక్తత, కళాశాల తరలింపుపై నిరాసక్తత. ఆ రోజు బరువు మోత లేదు, స్కూల్ కెళితేనే ముద్దు. రంజాన్కు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశాలు. డీటెయిల్స్ చూస్తే, రంజాన్ మాసం సందర్భంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ, 1 గంట ముందుగా మున్సిపల్ తాగునీరు అందించడం, వీధి లైట్ల ఏర్పాటు, పోలీస్ పికెటింగ్ తదితర సౌకర్యాలను తక్షణమే అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు మున్సిపాలిటీస్ ఇచ్చామంటే 123 మున్సిపాలిటీకి రేపు ఏప్రిల్ 1 నుంచి ఎవరి డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే, అక్కడ ఉన్న మున్సిపల్ మేయర్లు కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, కౌన్సిల్లో పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఏ అవసరాలంటే దానికి ఖర్చు పెట్టుకోవడం. ఇది కాకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి కొళాయి ట్యాప్ ఇవ్వాలా, వీధి కాదు, ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంతేకాకుండా వాటర్ కూడా బోరు వాటర్ కాదు, నదుల నుంచి వాటర్ తీసుకోవాలా, లేదా చెరువుల నుంచి తీసుకోవాలి, దాన్ని ట్రీట్ చేయాలి, ట్రీట్ చేసి ఇవ్వాలి. ఎప్పుడైనా బోరు వాటర్ తీస్తే బోరు వాటర్లో బ్యాక్టీరియా ఉండే ఛాన్స్ ఎక్కువ, అందుకని బోరు వాటర్ వద్దు, సర్ఫేస్ వాటర్ అంటారు. అంటే ఇప్పుడు పెన్నా రివర్ ఉంది, సంగం బ్యారేజ్ ఉంది, అక్కడి నుంచి వాటర్ డ్రా చేస్తే సర్ఫేస్ వాటర్, దాన్ని ట్రీట్ చేసి ప్రజలకు ఇవ్వాలి. అలా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నాకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సర్ఫేస్ వాటర్, నదుల నుంచి వచ్చే వాటర్ ఇవ్వాలి, ఇంటింటికి కొళాయి ఇవ్వాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు 8,500 కోట్లతో శాంక్షన్ చేసింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో ప్రాజెక్ట్ శాంక్షన్ ఇచ్చారు. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం పెట్టుకోవాలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఫండ్గా ఆ 5,350 కోట్లు పోయింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన జూన్ టైం అయిపోయింది, మళ్ళా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్తే దాన్ని మళ్ళీ రివైజ్ చేయించారు. దాన్ని ఇప్పుడు ముందు తీసుకుపోతున్నాను. అంటే దాదాపు ఆ అమృత్ ఏదైతే ఉందో 8,500 కోట్లు, ఈ 5,300 కోట్లు, దాదాపు ఈ 2 ప్రాజెక్టులు ఈరోజు ఈ రాష్ట్రంలో టేకప్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏప్రిల్ నెలాఖరు గ్రౌండ్ అవుతాయి. మనం మార్చిలో ఉన్న మార్చి 1, రాబోయే 2 నెలల్లో ఈ 8,000 ప్రాజెక్టు, ఈ 5,000 ప్రాజెక్టు 13,750 కోట్లు. ఇది ఏప్రిల్ నెల గ్రౌండ్ ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో జరుగుతుంది. ఇది కాకుండా 100% ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వాలంటే ఎంత డబ్బులు అవుతాయని ముఖ్యమంత్రి గారు అడిగారు. మరొక 5,000 కోట్లు ఇస్తే పూర్తవుతుందంటే దానికి డిపిఆర్ చేయమన్నారు. ఈరోజు మా అధికారులు చేస్తున్నారు డిపిఆర్ కోసం. మరొక 2 నెలల్లో డిపిఆర్లు అవుతాయి. డిపిఆర్లు అయితే దానికి కూడా శాంక్షన్ చేస్తాం. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కావాలి. ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్ రోజుకి ఇవ్వాలి. 135 లీటర్లు అనేది స్టాండర్డ్ అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో ఈరోజు ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం
నెల్లూరు జిల్లా సంఘం సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో వస్తున్న పలు సమస్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులు తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంగం మండలంలో మొత్తము 10,266 ఎకరాలు సాగుబడి చేయడం జరిగిందండి. మొత్తం 3,000 మంది రైతులు ఉన్నారు మనకి. ఇప్పుడు ఈ రోజుకి మనకి 100% ఈ క్రాప్ బుకింగ్ అయిపోయింది. దాదాపు 94% ఈకేవైసీ కూడా అయిపోయింది. అంటే ఒకళ్ళిద్దరు రైతులు మనకి ఇక్కడ అందుబాటులో లేకపోవడం, వేరే ఊళ్ళలో ఉండడం వల్ల వాళ్ళు ఈకేవైసీలోకి రాలేదు. వాళ్ళకు కూడా 3వ తారీఖు దాకా టైం ఉంది మనకి ఈకేవైసీ చేసుకోవడానికి. కాబట్టి మిగతా రైతులకు కూడా మన ఫోన్ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే మనకి ఇక్కడ బీపీసీలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి తెలిసినాయి. అందుకోసం ఈ రోజు మనం ఈ బీపీసీని విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి కండాపత్తిన శ్రీహర్ రెడ్డి గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు కూడా వచ్చారు. వాళ్ళకి మేము ఇప్పుడు షెడ్యూల్ చేయడం జరిగింది. వాళ్ళు మన ప్రొక్యూర్మెంట్కి ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ రైతుల్ని, ఆ గ్రామంలో ఉన్న రైతుల్ని మనకి షెడ్యూలింగ్లోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శాంపిల్ కలెక్ట్ చేసి శాంపిల్ తీసుకొచ్చి ఇవ్వటము, ప్లస్ వాళ్ళకి కావాల్సిన బిల్లు కూడా వాళ్ళని ట్యాగ్ చేస్తూ ఉన్నాము. ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మా నోటీస్ ఇచ్చినట్లయితే పీపీసీలో మనం ఖచ్చితంగా దాన్ని రిజాల్వ్ చేస్తాము. మన పీపీసీలో అమ్మటానికి సిద్ధంగా ఉన్న రైతులందరూ మన అగ్రికల్చర్ అసిస్టెంట్ని లేదా వ్యవసాయ అధికారి ఇక్కడ మన పీపీసీ సెంటర్లో ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. సంఘం టీడీపీ ప్రభుత్వ హయాంలో మేధావులు బడ్జెట్ ప్రవేశపెడితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్షనిస్టులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో విశాఖకు 12 నుంచి 1,400 కోట్లు కేటాయించారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు. 2026వ సంవత్సరం చివరికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై మాజీ మంత్రి అమర్నాథ్కు అవగాహన లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జగన్ గత 5 ఏళ్లలో కేవలం బటన్ నొక్కడానికే పరిమితం. విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. స్థాయికి మించి ఇవాళ అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకం. సో మరొకసారి మీ ద్వారా ప్రజలకి మేము అప్పీల్ చేస్తున్నాం. దయచేసి మీరు ఈ గవర్నమెంట్ అర్థం చేసుకొని మీ ఇదే సహకారాన్ని కొనసాగిస్తే డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లోనే మరో ఎత్తుకి మన విశాఖ నగరాన్ని కూడా మరో ఎత్తుకి తీసుకెళ్ళడానికి అన్నీ కూడా ఇవాళ అనుమతులు వచ్చాయి. పనులు ప్రారంభిస్తున్నాం. మీకు తెలుసు, భోగాపురం ఎయిర్పోర్టు 26 జూన్ జూలై కంటే వాళ్ళు 25 డిసెంబర్కే ఇచ్చేస్తాం అనేటట్టు వాళ్ళ స్పీడ్ ఉంది. 6 నెలల ముందే దీన్ని తయారు చేస్తామని చెప్పి వాళ్ళు నిన్ననో మననో పేపర్లో చూసాం మనం. సో అంత ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతుంది. దానికి ఇంటర్ కనెక్షన్ రోడ్స్ కూడా ఇప్పుడే వడావాళ్ళకి అప్పచెప్పారు. వడావాళ్ళు కూడా డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని వెంటనే దాన్ని రోడ్డు కనెక్షన్ కూడా నెట్వర్క్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అట్లాగే మీకు మెట్రో కూడా చాలా ఫాస్ట్గా డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి మెట్రోను కూడా మొదలు పెట్టాలని ఆలోచనతో ఉంది గవర్నమెంట్. దీనికి కాకుండా మీకు తెలుసు, గతంలో మనం ఎక్కడైతే మధురవాడ దగ్గర నుంచి ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎంత కష్టం అవుతుందో ట్రాఫిక్ వల్ల, సిగ్నల్ వల్ల. దీన్ని అధిగమించడానికి మెట్రోలోనే డబుల్ డెక్ బస్ టైప్, డబుల్ డెక్ బ్రిడ్జిస్ వేసి ఒక పక్క ట్రైన్, ఒక పక్క బస్సులు వెళ్ళడానికి బ్రిడ్జి కూడా సుమారు 18 కిలోమీటర్ల దూరం వేయాలనే ఆలోచనతో డీటెయిల్ రిపోర్ట్ తయారైంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా సహకారం ఇవ్వండి ఈ ప్రభుత్వానికి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలున్నారు. గ్రామాల్లో 37,017 మంది, పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు 10,000 వేతనం పొందుతున్నారు. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద 1.5 లక్షలు అందే అవకాశం ఉంది. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తూ విద్యార్థుల్ని పాఠశాలకు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో
శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి మొదటి శనివారం, రెండో శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఏ వారాల్లో నో బ్యాగ్ డే ఉండబోతోంది, పిల్లలకి ఎటువంటి యాక్టివిటీస్ స్కూల్లో నిర్వహిస్తారు ఆ రోజు అనే అంశానికి సంబంధించి మనతో పాటు ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు సార్? నా పేరు ఎస్పి నాయుడు సార్. నేను జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల మాధవదార్లో పిఎస్హెచ్ఎంగా పనిచేస్తూ సార్, ఉన్నాను. నో బ్యాగ్ డే ఏ రోజుల్లో ఉంటుంది? నెలలో ఆ రోజు పిల్లలకి ఎటువంటి యాక్టివిటీస్ నిర్వహిస్తారు సార్? నో బ్యాగ్ డే అనేది 1-2 తరగతి విద్యార్థులకి మొదటి శనివారం, మూడవ శనివారము నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నో బ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా బ్యాగ్స్ ఏవి కూడా పిల్లలు తేకుండా పాఠశాలలో డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, లేకపోతే రకరకాలైనటువంటి కృత్యాలు, గేమ్స్, తర్వాత క్విజ్ పోటీలు, అలాగే డాన్సు, ఇలాంటివంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పాఠశాలలో మొదటి శనివారం, మూడవ శనివారం తప్పనిసరిగా అమలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం సార్. ఇందులో ప్రధానంగా శనివారం నాడు నో బ్యాగ్ డేగా ప్రకటించడానికి ప్రధాన అంశం ఏంటి సార్? ఎందుకు నో బ్యాగ్ డేగా ప్రకటించారు సార్? ప్రత్యేకంగా శనివారమే మనకి నో బ్యాగ్ డే పెట్టడానికి కారణం ఏంటంటే మరుసటి రోజు వచ్చేటువంటిది ఆదివారం. ఈ ఆదివారం వల్ల అది సెలవు వస్తుంది కాబట్టి శనివారం పాఠశాలకు వెళ్ళడానికి పిల్లలు కొంత విముఖత చూపుతూ ఉంటారు. విముఖత చూపడం వల్ల మేమేం చేస్తామంటే ఈ నో బ్యాగ్ డే కార్యక్రమాల్లో పిల్లలు పాఠశాలకు రావడానికి ఈరోజు బ్యాగ్ లేదు, పాఠాలు చెప్పరు, సరదాగా పాఠశాలలో ఆడుకోవచ్చు, గేమ్స్ అయ్యి నేర్చుకోవచ్చు, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ నేర్చుకోవచ్చు. కాబట్టి చాలా ఉల్లాసంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు మా పాఠశాలలో కూడా హాజరు శాతం పెరగడానికి మనకి ఇది ఉపయోగపడుతుందని పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారండి. దానివలన ఈ శనివారం పూట కూడా మాకు ఎక్కువగా ఈ కృత్యాలతో పాటు పాఠాలు ఉండవు, కోకరికులం యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నైపుణ్య అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పి పిల్లలు కూడా సుముఖత చూపుతూ ఉంటారు. దీనితో పాటు సివిల్ డ్రెస్సులు, యూనిఫామ్ ఉండదు, వారంలో మనం మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి. కాబట్టి ఆ డ్రెస్సులు కూడా వేసుకొని హ్యాపీగా ఉల్లాసంగా పాఠశాలకు వస్తూ ఉంటారు సార్. అంటే ఈ శనివారం నాడు కోకరికులం యాక్టివిటీస్ ఎంతసేపు ఉంటాయి? స్కూల్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? దీనికి సంబంధించిన వివరాలు సార్, కోకరికులం యాక్టివిటీస్ మొదటి శనివారం, మూడో శనివారం మనం చెప్పుకున్నాం. 1-2 తరగతులకి ఈ నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని 90 మినిట్స్ అండి, 90 మినిట్స్ మనం దాన్ని చేయాలి. దాంతోపాటు ఈ 90 మినిట్సే కాకుండా మనం ఈవినింగ్ టైం కూడా మనం గ్రౌండ్లో ఈ పిల్లలందరికీ కూడా గేమ్స్ అవి కూడా మనం నేర్పుతూ ఉంటామండి. పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు, చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సార్. ఇది 90 మినిట్స్ సార్. అది ఏదైతే పాఠశాలకి దూరం అవుతున్నటువంటి విద్యార్థులు కానీ, మరొక వైపు పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులకి తర్వాతి రోజు ఆదివారం కావడంతో ముందు రోజు వచ్చేందుకు సుముఖత చూపకపోవడంతో నో బ్యాగ్ డేని తీసుకొచ్చారు. అదేవిధంగా 1-2 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో స్ట్రెస్ తగ్గేందుకు ఈరోజు గేమ్స్తో పాటుగా వృత్తి నైపుణ్యానికి సంబంధించినంత వరకు కరికులం యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తామంటూ కూడా పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో భరత్, 4 టీవీ, విశాఖ నుంచి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తూ విద్యార్థుల్ని పాఠశాలకు ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. గ్రామాల్లో 37,017 మంది, పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు 10,000 వేతనం పొందుతున్నారు. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద 1.5 లక్షలు అందే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి హామీలు నెరవేర్చాలని సిపిఐ డిమాండ్ చేసింది. ధర్మవరం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు నివాస స్థలము ఇస్తామని, అలాగే ఇండ్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మరి పేదల పక్షాన మరి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పేదల పక్షాన పెద్ద ఎత్తున మరి ఉద్యమిస్తున్నాం. అదేవిధంగా రేపు నెల మార్చి 3వ తేదీన మరి పుట్టపర్తి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించుకోబోతున్నాం. మరి అదేవిధంగా విజయవాడలో కూడా మరి మీ యొక్క హక్కు ఈ యొక్క ఏదైతే డిమాండ్ నెరవేర్చకపోతే మరి పేదల పక్షాన విజయవాడలో కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం అనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మరి ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కళాశాల ముందు బైఠాయించిన విద్యార్థినులు, తల్లిదండ్రులు భువనగిరి బీబీనగర్ మండలం రహీం ఖాన్ గూడ సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాల తరలింపుపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వ హయాంలో ఆర్మీ డిఫెన్స్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందంటూ ఆవేదన వెల్లబుచ్చారు. ఆర్మీ ప్రిపరేటరీ కాలేజీని భువనగిరి నుండి ఘట్కేసర్కు ఎందుకు మార్చాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అరాకొరా సౌకర్యాలతో విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందంటూ ఆగ్రహం చెందారు. ఆర్మీ కళాశాలలో విద్యార్థులకు ఫిజికల్ ట్రైనింగ్ లేదన్నారు. కళాశాలలో ట్రైనింగ్ పరికరాలు వృధాగా పడి ఉన్నాయన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిపి భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఆరోపణ వ్యక్తం చేశారు. పాప 5 ఇయర్ లో ఉన్నది. సో ఎందుకు నేను ముందుకు వచ్చి చెప్తున్నా అంటే డిఫెన్స్ లో 2.5 ఇయర్స్ కాలేజ్ అక్కడ ఉంటే ఏ ఒక్క రోజు కూడా మేము గేట్ ముందుకు వెళ్ళి మా పిల్లల్ని కలవడానికి మాకు పర్మిషన్ ఇవ్వకపోతుండే. అప్పుడు మేము చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాం. ఎందుకు అంటే ఇంత స్టాండర్డ్స్ తోటి పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ అనేసి. ఇప్పుడు మేము ఎప్పుడంటే అప్పుడు 1 అవర్ లో వస్తే 1 అవర్ లో మా పిల్లల్ని కలవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. ఇంటికంటే ఇంటికి తీసుకుపోయి సార్. అప్పుడు హాలిడేస్ ఉన్నా కూడా ఒక్క రోజు నేను లైవ్ లో మా పాప గేట్ లోపల నేను బయట కూర్చొని తిన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడు డిఫెన్స్ బీబీనగర్ లో కండక్ట్ చేసినప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు అవకాశం లేదు. అంటే జనరల్ ఎన్కౌంటర్ చేసేసారు, చిన్నగా చేసేసారు. డిఫెన్స్ కి దీనికి డిఫరెన్స్ ఎంత సార్? ఇప్పుడు మేడం ఏమన్నా క్వశ్చన్ వేశారు. మా పాప 5 ఇయర్ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో మానవ రూపంలో వెలిసిన పరమేశ్వరుడి ఆలయాన్ని ప్రముఖంగా చెప్పుకోవాలి. దేశంలో మహాశివుడు ఎక్కడ చూసినా లింగాకారంలో దర్శనమిస్తాడు. కానీ హేమావతి గ్రామంలో మానవ రూపంలో దర్శనమిస్తాడు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు అక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ధాన్యం ధూపం వేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, రోగాలు నశించిపోతాయని అక్కడ భక్తుల విశ్వాసం. రైతులు తాము పండించిన పంటలో కొంత అగ్నిగుండంలో వేసి పంట రెట్టింపు అవుతుందని వారి ప్రగాఢ విశ్వాసం. కాగా ఈ ఉత్సవాన్ని తిలకించడానికి కర్ణాటక నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. స్వామివారికి రథోత్సవం కూడా నిర్వహించారు. కూకట్పల్లి పరిధిలోని పాండురంగనగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై కమిటీ చైర్మన్ బుచ్చయ్య మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాలయాల్లో కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని, ఎలాంటి రాజకీయాలకు తావివ్వరాదని రమేష్ సూచించారు. టెంపుల్ని అనేక మంది కలిసి నిర్మిస్తే ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఎంతో మంది కార్యకర్తలు అనుకోండి, కాలనీ వాసులు అనుకోండి, బయట కానీ లోకల్ కానీ ఎక్కడున్నా అందులో రూపాయి పాత్ర ఉన్నాడు కూడా ఈ గుళ్ళో వాడు కూడా పాత్రదారులు. అంతమంది చేయగలిగితే ఇవాళ ఈ గుడి నిర్మాణం జరిగి ఉంటుంది. ఈ గుడిని రాబోయే రోజుల్లో మీకు సంవత్సరం టైం ఉంది. మీకు ఒక సూచన చేస్తున్నా నేను, ఈ గుడికి ఏం కావాలి, భక్తులు ఏం కోరుకుంటా ఉన్నారు, ఏం చేస్తే భక్తుల యొక్క అభిమానం మనం చూరకుంటాం అనేది మీరు దృష్టిలో పెట్టుకుని చక్కగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఒక పద్ధతిగా, ఏదో గజిబిజిగా కాకుండా ఇదిగో ఈ పని కావాలి, దీనికి ప్రయారిటీ, ముందు పని, తర్వాత పని ఇది, తర్వాత పని ఇది, తర్వాత దీనికి నిధులేంటి, ప్రభుత్వం యొక్క సహకారం ఏంటి, ఈఓ గారి సహకారం ఏంటి, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మన సహకారం ఏంటి, కాలనీ వాసుల సహకారం ఏంటి, పక్కనున్న కాలనీ వాసుల సహకారం ఏంటి, అన్నీ కూడా మీరు ఆలోచన చేసి ప్రణాళికని చేసుకుని ప్రణాళికాబద్ధంగా ఈ గుడిని ముందుకు నడిపించమని చెప్పి మీ అందరికీ
మల్టీప్లెక్స్లకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు చిన్నారుల అనుమతిని న్యాయస్థానం నిరాకరించింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా సవరించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్, స్పెషల్ షోలపై హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెలువరించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఊహించిన షాక్ తగిలింది. ఆయనపై వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. కాసేపటి క్రితమే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తరుణంలోనే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తాజాగా నియామకం కాగానే తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత తీన్మార్ మల్లన్న ఎలాంటి వ్యాఖ్యలు చేశాడనే దానిపై అధ్యయనం చేసి వేటు వేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జరిగినట్లుగా తెలుస్తోంది. చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు గెలువరి పోర్రైగా, మీరు గెలువరి చూపిస్తా. ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రానియం కూడా. ఇక వాళ్ళు చూడరికి కాకతీయ యూనివర్సిటీలో చూడరి, కాకతీయ యూనివర్సిటీలో ఎన్నడూ లేంది వీసీ ఓసీ అయినుండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు, ఏకంగా ఓఎస్డి అని కొత్త పోస్టు నియమించుడు. ఓఎస్డి అని ఎక్కడి మీరు, ఎక్కడి కథ, ఏ ఊరు మీది, ఏ ఊరికెళ్ళి వచ్చారు? తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు. కాదరా బాబు, మేము కౌలుకిచ్చినాం, మేము కౌలుకిచ్చినాం, మేము ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా, మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు. ఇక ఓరి బిడ్డ, మీ కౌలు పని అయిపోయింది, మీ కౌలు కాలం అయిపోయింది. ఒరిజినల్ కాలం, బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 2028 నాకైతే ఏం డౌట్ లేదు, అయిపోయింది. వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఇక ఇచ్చేవలసిందేనా, తప్పదా? బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. సోదరులారా, మీ ఊర్లో పొంటి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక్క వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారా? పోని వార్డు మెంబర్ అన్న గెలవలేరు. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ లైన్ దాటే వాళ్ళకి ఇది ఒక హెచ్చరికనా? ఎవరైనా, ఎంత పెద్దవాడైనా, ఎంత చిన్నవాడైనా, పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి, పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ఇంతకన్నా ఘోరంగా కమెంట్ చేసుకున్న వాళ్ళు, బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం
తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాయిదాలు చింపేసి తీరు పట్ల ఏఐసీ చాలా తీవ్రంగా పరిగణించారు. సస్పెన్షన్ల విషయంలో రెడ్ల పట్ల ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పట్ల కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.